దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ లుక్ ఆఫ్టర్ అండి. మీ బలహీనతని రుద్ది పిల్లల్ని చంపొద్దండి అట్లా. క్రిమినల్ కేసు వేసి ఇప్పుడు నువ్వు జీవితాంతం ఖైదీగా ఉండి జైల్లో నువ్వు మాత్రం తినుకుంటూ ఉంటావు, కానీ ఆ చిన్నపిల్ల ఏం చేసింది చంపడానికి? ఎలుకల మంది ఇచ్చి చంపవలసిన అంత అంత కోరిక, అంత అసహ్యమైన కోరిక నీకు ఎందుకు కలిగింది? అంత క్రూయల్ గ్రౌండ్గా అది చాలా తప్పు. ఈమె కూడా ఆమె డెఫినెట్గా ఆమె ఇంట్లో అయితే ఉండదు, వాళ్ళ భర్త ఇంకొక పెళ్లి చేసుకుంటాడు, ఈమె పోయి జైల్లో కూర్చుంటుంది. ఇంతకంటే ఆన్సర్ ఏముంటుందండి? ఇంతకంటే ఘోరమైన సంఘటన కూడా మనం చూసాం. అవును. ఏంటంటే రీసెంట్గానే అది కూడా తన తల్లే ఇద్దరు పిల్లల్ని అది కూడా నరికి చంపింది. అంటే వద్దు మమ్మీ అంటున్నా కూడా వెంటపడి మరి పిల్లలకు ఏదో బాగాలేదు అని చెప్పేసి కూడా కంటి సమస్య ముగ్గురు చావండి అని ఏదో చిన్న మాట అన్నాడు భర్త అని చెప్పేసి ఆ ఇద్దరిని చంపేసి, అంటే నరికి చంపి ఆమె కూడా బిల్డింగ్ మీద నుంచి దూకింది. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే, సిచ్యువేషన్స్ అంటే సార్ భర్త దగ్గర నుంచి వచ్చే జవాబుని బట్టి ఇప్పుడు భార్యలు చాలా, ఇప్పుడున్న స్థితిగతులలో భార్యలు చాలా అంటే ఒక లాస్ట్ స్టేజెస్లలో బతుకుతున్నారు చాలామంది.